వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే నువ్వు ఎప్పుడైతే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు, ఇంటర్నల్లీ కూడా నువ్వు ఇష్యూ ఫేస్ చేస్తావు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపోర్ట్ తీసుకో, సపోర్ట్ అనేది లేకుండా నువ్వు ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్ చేస్తావు ఇంకో నెల హెర్నియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా అంటే నీ స్క్రాంటమ్ లోపలికి అండ్ స్టార్టింగ్లో నేను ఏంటంటే చేసిన మిస్టేక్ కూడా ఇది, వర్కౌట్ చేసినప్పుడు ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల నాకు కూడా చేసే కామన్ మిస్టేక్, వర్కౌట్ చేసే 10 to 15 minutes ముందు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకు అర్థం కాదు, వాళ్ళ బాడీలో ఎనర్జీ ఉండాలని చెప్పేసి కన్జ్యూమ్ చేస్తారు ఎందుకు, కానీ దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏం తెలుసా, ఈరోజు ఈ ఫీల్డ్లో నువ్వు ఒకవేళ కొత్త అయితే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లైక్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు, కొన్నిసార్లు ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నట్టు. బట్ ఈడ హలో గైస్ అందరికి. సో అందులో మళ్ళీ ఈ స్టోరేజ్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే వర్కౌట్ చేసే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా ఉంటారో ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే తెలుసుకుందాం. సో లాస్ట్ ఒక విషయంలో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ మెన్షన్ చేసింది. సో అప్పటి వరకు అయితే ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి బిగినర్స్ గురించి మాట్లాడుకున్నామా. ఎందుకంటే 99% ఆఫ్ మిస్టేక్ బిగినర్స్ లైక్ వర్కౌట్ చేసేటప్పుడు చేస్తారు. అంటే ఫిట్నెస్ విషయం అని కూడా కాదు, బిజినెస్ అనేది సరే, జాబ్ విషయం అనేది సరే, ఈరోజు ఈ ఫీల్డ్లో నువ్వు ఒకవేళ కొత్త అయితే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లైక్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు, కొన్నిసార్లు ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నట్టు. బట్ ఈడ బిజినెస్ అనేది సరే, బిజినెస్ లో ఒకవేళ నువ్వు మిస్టేక్ చేస్తే ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. బట్ ఫిట్నెస్ విషయంలో ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక నీకు ఫిజికల్ లాస్ వస్తుంది. ఎట్లా అంటే ఏదైనా వేరియేషన్ నువ్వు రాంగ్ గా చేస్తే కనుక, రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తే కనుక నీ బాడీలో ఇంజురీస్ అవుతుంది. దానివల్ల ద మెయిన్ డిసడ్వాంటేజ్ నీకు తట్టుకోలేనంత నొప్పి. నువ్వు లైక్ జిమ్ లో వచ్చేటప్పుడు ఏమనుకొని వస్తావు, బాడీ బల్క్ అవ్వాలి, స్టడెడ్ అవ్వాలి, మంచిగా ఫిట్ ఉండాలి అనుకుని వస్తావు. నువ్వు చేసిన చిన్న మిస్టేక్ వల్ల నువ్వు హాస్పిటల్ అనుకుంటావు. ఎందుకంటే దేనికైనా సరే కొంచెం పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. గైడెన్స్ లేకుండా ఎటువంటి వర్కౌట్ చేయకు. నువ్వు బిగినర్ అయితే మాత్రం అస్సలు చేయకు. గైడెన్స్ లేని ఎప్పుడైతే వర్కౌట్ చేస్తావో నీకు ఉల్టా నొప్పి తప్ప ఏం మిగలదు. ఇది ఒక్కటి చిన్న థింగ్ గుర్తుపెట్టుకో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లెగ్ వర్కౌట్ చేస్తున్నావు అనుకో, ఫస్ట్ టైట్ అండర్వేర్ అనేది మస్ట్ అండ్ షుడ్. టైట్ అండర్వేర్ లేకుండా నువ్వు వర్కౌట్ చేసినావు అనుకో, నీ టెస్టికల్స్ అనేది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. చాలా వరకు నీకు ప్రాబ్లమ్ వస్తుంది, అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ నువ్వు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు నీ కంప్లీట్ ఫోర్స్ అనేది నీ బాటమ్ బాడీకే పడుతుంది. అండ్ నీ బ్రీతింగ్ కూడా కొన్నిసార్లు లైక్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల నీ బాటమ్ బాడీకి కరెక్ట్ గా నీకు లైక్ ఎక్కువ స్ట్రెస్ అనేది దొరికితే నీ టెస్టికల్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని అందరూ అంటారు కదా టైట్ అండర్వేర్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎస్పెషల్లీ లెగ్ వర్కౌట్ చేస్తే కనుక. అండ్ థర్డ్ థింగ్, అందరు చేసే కామన్ మిస్టేక్, వర్కౌట్ చేసే 10 to 15 minutes ముందు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకు అర్థం కాదు, వాళ్ళ బాడీలో ఎనర్జీ ఉండాలని చెప్పేసి కన్జ్యూమ్ చేస్తారు ఎందుకు, కానీ దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏం తెలుసా, నువ్వు 10-15 minutes తర్వాత ఎప్పుడైతే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తావో ఫస్ట్ నీకు నీ బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్, నీ బాడీలో నువ్వు తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నీకు కళ్ళు తిరగడం, వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల నువ్వు ఎటువంటి వెయిట్స్ అనేది నీ బాడీ లిఫ్ట్ చేయడానికి అసలు సపోర్ట్ ఇవ్వదు. సో ఈ చిన్న థింగ్ గుర్తుపెట్టుకో. అండ్ దాంతో ఒక చిన్న థింగ్ గుర్తుపెట్టుకో, వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే నువ్వు ఎప్పుడైతే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు ఇంటర్నల్లీ కూడా నువ్వు ఇష్యూ ఫేస్ చేస్తావు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్వైనల్ హెర్నియా ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్వైనల్ హెర్నియా అంటే నీకు లైక్ వర్కౌట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లెగ్ వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు లైక్ డెడ్ లిఫ్ట్ చేస్తావు, ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ బాటమ్ బాడీకి లైక్ ఏదో ఒక సపోర్ట్ తీసుకో. సపోర్ట్ అనేది లేకుండా నువ్వు ఎప్పుడైతే డెడ్ లిఫ్ట్ చేస్తావు ఇంగ్వైనల్ హెర్నియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా అంటే నీ స్క్రాంటమ్ లోపలికి నీ ఇంటెస్టైన్ అనేది పోవడం వల్ల ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తావో నీ స్క్రాంటమ్ అనేది బర్ల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల నీకు పెయిన్ వస్తుంది, అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దానికి ఒకటే ఒక సొల్యూషన్ సర్జరీ. సో అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే ఇప్పుడే ప్రికాషన్ తీసుకో. దేనికైనా సరే ఫస్ట్ వచ్చేసి టైట్ అండర్వేర్ వేసుకో. అండ్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు వెనకాల డెఫినెట్లీ ఏదో ఒక సపోర్ట్ అనేది ఉండాలి నీ నడుముకి. అప్పుడే ఏదైనా సరే ప్రికాషన్ తీసుకోకుండా ఎటువంటి వర్కౌట్ చేయకు. ఎస్పెషల్లీ డెడ్ లిఫ్ట్ అంటే ఇంకా చేయకు. ఎందుకంటే నువ్వు బిగినర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ప్రికాషన్ కంపల్సరీ. గైడెన్స్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ లేకుండా ఎటువంటి వర్కౌట్ చేయకు. సో ఇదనమాట.
అండ్ స్టార్టింగ్ లో నేను ఏంటంటే చేసిన మిస్టేక్ కూడా ఇది, వర్కౌట్ చేసినప్పుడు ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల నాకు కూడా ఇంకైనా హర్నీ అయ్యింది. సో ఇప్పుడే రికవరీ అయినా. సో ఏదైనా సరే మనం ఫేస్ చేస్తే మనకు అర్థమవుతుంది కదా, ఆబ్వియస్లీ మనం ఫేస్ చేస్తే మనకి అర్థమవుతుంది. అండ్ ఇంకా ఆపోజిట్ పర్సన్ కి మనకు చెప్పడానికైనా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో అంతవరకు పెయిన్ తీసుకురాకూడదు అనుకుంటే, అంతవరకు మీరు మీ బాడీలో ఎటువంటి సర్జరీ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక ఓవర్ వెయిట్ అనేది అస్సలు లిఫ్ట్ చేయకండి, ఎస్పెషల్లీ గైడెన్స్ లేకుండా. ఒకవేళ మీ బిగినర్ అయితే మాత్రం మీ బాడీ వెయిట్ ఎంతవరకు అయితే సపోర్ట్ ఇస్తారు వెయిట్స్ని, అంతవరకే లిఫ్ట్ చేయండి. జల్దీ బాడీ గ్రోత్ అవ్వాలి లేదా షో ఆఫ్ కోసం నేను వర్కౌట్ చేస్తాను అనుకుంటే డెఫినెట్లీ మీకు ఇంజరీస్ తప్ప ఏం మిగలవు. ఎస్పెషలీ జిమ్ వర్కౌట్ ఏంటంటే నీ బాడీకి ఎంత యూస్ఫుల్ అంతే హార్మ్ఫుల్. నువ్వు అది ఎట్లా లైక్ యూటిలైజ్ చేసుకుంటావు అనే దాని మీదనే నీ బాడీకి లైక్ ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఏంటంటే లైక్ షో ఆఫ్ కోసం వర్కౌట్ చేస్తారు, ఇంకొంతమంది ప్యాషన్ కోసం వర్కౌట్ చేస్తారు. సో షో ఆఫ్ చేయడం వల్ల ద మెయిన్ థింగ్ ఏంటంటే ఏం దొరకదు. కొందరు వర్కౌట్ చేస్తే ఇంట్రెస్ట్ దొబ్బిన తర్వాత అంత నార్మల్ అయిపోతుంది. బట్ ప్యాషన్తో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తావు నీకు కన్సిస్టెన్సీ అనేది నీ మైండ్లో ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైతే నీకు లైక్ రావడం స్టార్ట్ అవుతుందో, ఏదైనా వేరే వర్క్ ఏదైనా సరే నువ్వు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. సో ఈ చిన్న థింగ్ గుర్తుపెట్టుకో, వర్కౌట్ అనేది చాలా వరకు ప్యాషన్తో చేయి. అండ్ ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ అనేది అంత తొందరగా లిఫ్ట్ చేయకు. పర్ఫెక్ట్గా గైడెన్స్ లేకుండా మాత్రం అస్సలు ఏం చేయకు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. ఇంకా చలో ఇక నెక్స్ట్ వీడియోలో కలిసిద్దామా. చలో బాయ్ అందరికీ.